నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను అనుశ్రీ. నేను అరుణ. కూటమి సర్కార్ తమ బలగంతో ఎన్ని అడ్డంకులు నిర్బంధాలను ప్రయోగించినా జన ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయింది. సింహపురి జన గర్జనతో మార్మోగింది. వైఎస్ జగన్ రాకతో నెల్లూరు రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకొని జననేత జగన్ కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులు అభిమానుల జేజేలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేస్తూ అందుకున్నారు జననేత. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. జన సునామీని ఆపటం పోలీసుల వల్ల కాలేకపోయింది. అక్రమ కేసులతో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. ఆయనకు భరోసా చెప్పారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జగన్ వెంట జన ప్రభంజనం తరలి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. టీడీపీ మూకల దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిని ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్. మనం ఏదైతే విత్తుతామో అదే పండుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీలో కీలక నేతల్ని అక్రమ కేసుల్లో నిర్బంధించి నెలల తరబడి జైళ్లలో ఉంచుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేల సంఖ్యలో కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు చెప్పారు వైఎస్ జగన్. అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. చంద్రబాబు నరాల్లోనూ శాడిజమే ఉందన్నారు వైఎస్ జగన్. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారందరిపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే. దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టినాడు. ఈయన దళిత మాజీ ఎంపీ. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాడిని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం, ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని, ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కావటం వల్లే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టారనే అక్కస్తోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. పెద్దిరెడ్డికి మానసిక క్షోభను కలిగించాలనే శాడిజంతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారంటే చంద్రబాబులో రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు వైఎస్ జగన్. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు, తపానాలు పీకింటాడు. ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అంతకుముందు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూసింది. ఏకంగా 3,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపలా కాశారు. వాహనాలు తిరగకుండా రోడ్లు తోవేసిన పరిస్థితులు. ఆఖరికి ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకొని వైఎస్ జగన్ కోసం జన ప్రవాహం నెల్లూరుకు తరలి వచ్చింది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్ జగన్ పర్యటనలను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, వైఎస్ జగన్ పర్యటన వైపు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. చివరికి లాఠీ చార్జ్ కూడా చేశారు. అయినప్పటికీ జన సునామీ ఆగలేదు. జననేత కోసం పోటెత్తింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ జగన్ పర్యటన కోసం భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోగా వాళ్లపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ జులుం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆగస్టు 10న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని 3 ఎంపీటీసీ స్థానాలు, 2 గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆగస్టు 10న జరగబోయే ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలని, సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలని కోరారు. నామినేషన్లను ఆన్లైన్లో వేసేందుకు అనుమతించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి, తిరువూరు, కుప్పంలో జరిగిన మున్సిపల్ బై ఎలక్షన్స్లో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగబోతున్నాయి. వీటిపైన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మొత్తం రికార్డింగ్గా ఉండాలని, అలాగే నామినేషన్స్ దగ్గర నుంచి పోలింగ్ రోజున వెబ్ క్యామ్స్తో సహా పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ బందోబస్తును ప్రాపర్ అధికారులతో పెట్టి అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికలు జరిగిపోయే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. అలాగే రాబో రోజులలో ఇటువంటి దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పి కూడా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, జిల్లా అధ్యక్షులు, ఇంకా పార్టీ ప్రముఖులు మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని చెప్పని పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ తుమ్మలూరి మహేశ్వర్ రెడ్డి మరణంతో జరగనున్న బై ఎలక్షన్ కు వైఎస్ఆర్సీపీ నుంచి నామినేషన్ దాఖలైంది. ప్రమాదవశాత్తు మరణించిన మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవిలు కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నిర్ణయం ఆనవాయితీ మేరకే మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని మళ్లీ పోటీలో నిలుపుతున్నట్లుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల మండల ప్రజలకు మహేశ్వర్ రెడ్డి ఎంతో సేవ చేశారని, వారి కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో ఆదరించాలని అవినాష్ రెడ్డి కోరారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్ళలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో, మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా, గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి 3 నెలలు విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదన్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పును వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేలా ఉండకూడదని సుప్రీం వ్యాఖ్యానించింది. తీర్పు ఏమొచ్చింది అనేది తెలిసిన తర్వాత దాని మీద నేను న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నేను మీకు చెప్తా నేను సుప్రీంకోర్టు వచ్చినాక మీకు అన్ని చెప్తా, అన్ని వివరాలు చెప్తా. దాపెట్టుకునేది అయితే ఉండదు, అది దాపెట్టేది అయితే ఉండదు, అన్ని చెప్పేటివే ఉన్నాయి, చెప్తా, తప్పకుండా చెప్తా, అన్ని చెప్తా. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ ఘన విజయమన్నారు ఎమ్మెల్యే వివేకానంద. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డికి విశ్వాసం ఉంటే స్పీకర్ నిర్ణయంతో పని లేకుండా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఘన విజయం. మరి స్పీకర్ గారి దగ్గర మా పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి 10 మంది శాసనసభ్యుల పైన తక్షణం అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి పిటిషన్ గత కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్న సందర్భంలో మేము కోర్టుని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు 3 నెలల్లో ఇమీడియట్గా దానిపైన చర్య తీసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం అనేది మాకు పార్టీ ఘన విజయం, అది మొదటి విజయం. అది ఇంకా రాబోయే రోజుల్లో ఈ 10 ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మంచి విజయం సాధించబోతున్నాం. ఈ యొక్క తీర్పే మాకు మొదటి విజయంగా మేము భావిస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టు 3 నెలల డెడ్ లైన్ విధించడం మంచి పరిణామం అన్నారు. చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఆనాడు బీఆర్ఎస్ పాల్పడితే నేడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని విమర్శించారు. స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల్లో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ ఫిరాయింపుదల చట్టం అనేది ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకొని చాలామంది పార్టీలు ఈ రకమైనటువంటి ఒక పనులు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది, ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేపట్టారు.
పరిగిలో పాదయాత్ర ప్రారంభించారు మీనాక్షి నటరాజన్. ఆమెతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. దీంతో సీఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కీలక అధికారులతో భేటీ అయ్యారు. ఫైనల్ రిపోర్ట్ అందడంపై ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. కేబినెట్ లో చర్చించే ముందు సీల్డ్ కవర్ ఓపెన్ చేయనుంది ప్రభుత్వం. ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించిన తర్వాత లీగల్ ఒపీనియన్ కు పంపనుంది. లీగల్ విషయాలపై అడ్వకేట్ జనరల్ రిఫర్ చేయనుంది. ఆ తర్వాతే అసెంబ్లీలో పెట్టే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులు మాల్కు కేటాయించడానికి వ్యతిరేకంగా పౌర సమైక్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీలో అభివృద్ధి పేరుతో అత్యంత విలువైన స్థలాన్ని లులుకి అప్పగించడం వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లులు మాల్కు ఆర్టీసీ స్థలాన్ని కేటాయిస్తే వచ్చే ఉద్యోగాల కంటే పోయే ఉద్యోగాలే ఎక్కువగా అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 6న మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. కానిస్టేబుల్ పై మంత్రి జనార్దన్ రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్ రెడ్డి దాడి చేశాడు. కొలిమిగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువునంటూ హల్చల్ చేశాడు. టీడీపీ నేతల ఆగడాలను చూసి భక్తులు విస్మయానికి గురయ్యారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిందితుల రిమాండ్ రిపోర్టు సాక్షి టీవీ చేతికి చిక్కింది. ఈ మోసాల్లో A3 కళ్యాణి కీలకంగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్గా ఉన్న కళ్యాణి మొదట ఏఎన్ఎం నర్సుగా సృష్టిలోకి ఎంట్రీ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతా, విశాఖలో బ్రాంచ్లకు అడ్మినిస్ట్రేటివ్ కరెస్పాండెన్స్ ఇన్ఛార్జ్గా కళ్యాణి ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అక్రమాల ద్వారా వచ్చిన ప్రాఫిట్ ని కళ్యాణికి డాక్టర్ నమ్రత వాటా ఇచ్చినట్లు వివరించారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ గౌజ్ మీరా మొయినుద్దీన్, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోక్సో కేసులో మరో కొరియోగ్రాఫర్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ లో కొరియోగ్రాఫర్ కృష్ణపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కృష్ణను బెంగళూరులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన కృష్ణ ఇన్స్టాగ్రామ్లో యువతులు, మహిళలను పరిచయం చేసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పలు తెలుగు ఛానళ్లలో డి షో, బీబీ జోడీ, డాన్స్ ఐకాన్, నీతోనే డాన్స్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జాతీయ వార్తల్లోకి వెళదాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDCకి 2000 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏడాదికి 500 కోట్ల చొప్పున 4 ఏళ్ల పాటు దీన్ని అందించనుంది. రుణాల కింద మరిన్ని నిధులను సమకూర్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో 8.25 లక్షలకు పైగా ఉన్న సహకార సంఘాల్లో 29 కోట్ల మంది సభ్యులకు ఈ కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది. భారత్పై అమెరికా 25% సుంకాలు విధించడంపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు లోక్సభలో ప్రకటన చేశారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. అగ్రదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరిగాయని తెలిపారు. सरकार हमारे किसानों, श्रमिकों, एंटरप्रेन्योर्स, उद्यमी, निर्यातकों, सूक्ष्म, लघु और मध्यम उद्योगों और उद्योग जगत के सभी हितधारकों
के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है। భారత దిగుమతులపై 25% టారిఫ్లు వడ్డించిన ట్రంప్ భారత్ రష్యా బంధంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తాను లెక్క చేయబోనన్నారు. ఐ డోంట్ కేర్ అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. భారత ఎకానమీని డెడ్ ఎకానమీగా ట్రంప్ అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ ను సమర్థించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి మినహా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసని ఎద్దేవా చేశారు. మన ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాన్ని మోదీ సర్కార్ పూర్తిగా ధ్వంసం చేస్తుందని విమర్శలు గుప్పించారు. Everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. कोई confusion है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కుట్రలో వీరి ప్రమేయం ఉందనడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ వాదనలో అనేక లోపాలు ఉన్నట్లుగా పేర్కొంది. లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ ఆర్డీఎక్స్ తెచ్చినట్లు, పేలుడు పదార్థాలు అమర్చిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్ పేరున రిజిస్టర్ అయినట్లుగా నిరూపించేందుకు సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న పేలుడు ఘటనలో 6 చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఓ మసీదు సమీపంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబు పేలటంతో ఈ ఘటన జరిగింది. మాలేగావ్ పేలుడు కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఎన్ఐఏ విచారణ మొత్తం తప్పుల తడకగా సాగిందని ఆరోపించారు. పేలుడు కోసం మిలిటరీ గ్రేడ్ ఆర్డీఎక్స్ ఉపయోగించినట్టు ఛార్జిషీట్లో పేర్కొన్నారని, అది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ముంబై పేలుళ్ల కేసు తీర్పు తరహాలోనే ఈ తీర్పును కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాలు చేస్తాయా అని నిలదీశారు ఓవైసీ. एनआईए है, सेंट्रल गवर्नमेंट भी है ना, पापा जी को क्यों भूल जा रहे आप लोग? एनआईए भी तो है. एनआईए किसके अंडर काम करती है? एनआईए तो गवर्नमेंट ऑफ इंडिया के अंडर काम करती है. रोहिणी सालियान का स्टेटमेंट है, मिलिट्री ग्रेड अगर आरडीएक्स इस्तेमाल हो रहा है तो भाई साहब ये कहां से आया? ये बड़ा सवाल है. अगर साध्वी प्रज्ञा ठाकुर की मोटरसाइकिल पर ही वो बॉम्ब रखा गया आरडीएक्स मिलिट्री ग्रेड, और एनआईए ने कहा कि उनके पास नहीं था वो. ఒక మార్నింగ్ వాక్ తో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏకు గుడ్ బై చెప్పేశారు. మాజీ మంత్రి రామచంద్రన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్ కలిశారు పన్నీర్ సెల్వం. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లుగా ఓపీఎస్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్టు 4 నుండి 8వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్తో పాటు ప్రథమ మహిళ లోయిస్ అరనేటా మార్కోస్, కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, పలువురు వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం భారత్కు రానుంది. ఆగస్టు 5న ప్రధాని మోదీతో మార్కోస్ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. 2022లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మార్కోస్ భారత పర్యటనకు వస్తున్నారు. భారీ వర్షాలు, వరదలకు ఓ నగల దుకాణం నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు స్థానికులు పోటీ పడ్డారు. చైనాలో షాంగ్జీ ప్రావిన్స్ లో జరిగింది ఈ ఘటన. ఊచి కౌంటీలో జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల మెరుపు వరదలు సంభవించాయి. షాంగ్జీ ప్రావిన్స్ పూచి కౌంటీలో ఉన్న
లావా ఫెంగ్జియాంగ్ జ్యువెలరీ స్టోర్లోకి ఒక్కసారిగా వరద నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరగటంతో కళ్ల ముందే దుకాణంలో నగలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి. ఈ బాక్సుల్లో గోల్డ్ హారాలు, గాజులు, ఉంగరాలు, చెవిదుద్దులు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నట్లుగా స్టోర్ యజమాని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. భారత్పై 25% టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారు. దీంతో సెన్సెక్స్ 296 పాయింట్లు నష్టపోయి 81,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 24,786 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 87.58గా ఉంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, సన్ ఫార్మా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బంగారం ధరలు ఇవాళ దిగొచ్చాయి. నిన్న పెరిగిన ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు తగ్గి 1,30,000 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 91,700గా ఉంది. అటు వెండి ధరలు కూడా ఇవాళ తగ్గాయి. కేజీ వెండి ధర 1,25,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే 29 ఓవర్లు పడ్డాక మళ్లీ వర్షం మొదలవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూములకే పరిమితమయ్యారు. వర్షం ఆగిపోతే 3వ సెషన్ నుండి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.